హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామీణ బ్యాంక్లో ఆఫీసర్ జాబ్స్ అనేసి వన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకొనబోతున్నాం. అలాగే టీఎంబీ బ్యాంక్ సంబంధించి సీనియర్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన జాబ్స్ ఇవి. జనరల్ కేటగిరీలోనే చాలా రకాల జాబ్స్ ఉండడం జరిగింది. శాలరీ మరియు పూర్తి డీటెయిల్స్, ఏ భాష రావాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో తెలుసుకుంటాం. అలాగే మన ఛానల్ని ఎవరైతే చూస్తుంటారో కంపల్సరీ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఓకేనా, పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ టీఎంబీ బ్యాంక్ ఓకేనా, రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ అనేసి ఇచ్చారు. దీనికి సంబంధించి మనము ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, www.tmbnet.in అనేసి ఈ కెరియర్ పేజ్ ఓపెన్ చేసినట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత చూడండి, ఇక్కడ వీళ్ళు డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 28/2 నుండి 16/3 అనేది మార్చిలో 2025 లాస్ట్ డేట్ అంటున్నారు. అలాగే మనకు కాల్ లెటర్స్ 7 to 10 days ముందర ఆన్లైన్ ఎగ్జామినేషన్ ముందర రిలీజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మనీ బాగుంటే మనకు అలాట్మెంట్, ఇంటర్వ్యూ, కాల్ లెటర్ మన 3 to 4 months లోపల రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఏ స్టేట్లో ఉండడం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 21 వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది. మనకు రీజనల్ లాంగ్వేజ్ ఏ భాషకు సంబంధించి ఏ స్టేట్కి అనేది కంపల్సరీ మనకైతే రీజనల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనకు తెలంగాణ చూసుకున్నట్టయితే 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది 2 తెలుగు రాష్ట్రాలలో మోస్తారుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్ ఓవర్ వేకెన్సీస్ వచ్చేసి 124 ఉండడం జరిగింది. జనరల్లో ఉన్నాయని గమనించాలి మనం. ఓకేనా, జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఎటువంటి రిజర్వేషన్కి సంబంధించిన అది మాత్రం లేదు. ఇదొకటి ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్ ఉంటుంది. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ IBBS స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే జనరల్ అవేర్నెస్ 25 questions 25 marks ఉండడం జరుగుతుంది. 15 minutes ఆఫ్ డ్యూరేషన్. అలాగే ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 30 questions 30 marks ఉండడం జరుగుతుంది. క్వాంటిటీ అబిలిటీ వచ్చేసి 25 to 25 marks. జనరల్ బ్యాంకింగ్ 40 to 40 marks ఉండడం జరుగుతుంది. మనకు టోటల్గా 150 questions ఉంటాయి 120 minutesకి. ఇంగ్లీష్ మీడియం మాత్రమే అని చెప్తున్నారు. ఓకేనా, ఇంగ్లీష్లో. అలాగే దీంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. దాని తర్వాత మనకు ఏదైతే ఇది క్వాలిఫై అయిపోతామో నెక్స్ట్ మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, అప్పుడు మనకు మెన్షన్ చేస్తారు. ఓకేనా, ఇదండి ఈ నోటిఫికేషన్లో మాత్రం ఇది. తర్వాత మనకు ఇంకా చాలా రకాల బ్యాంక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ జూన్ జూలై నుంచి అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా, అంతవరకు ఎవరైతే ప్రిపరేషన్ అయిన క్యాండిడేట్స్ మాత్రం వాళ్ళ ప్రిపరేషన్ ఆపొద్దండి. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ లేదంటే గుంటూరు ఉంటుంది. అలాగే బెంగళూరు ఉంది, తర్వాత హైదరాబాద్ కూడా ఉందండి. ఓకేనా, నెక్స్ట్ దీనికి శాలరీ ఎలా ఉంటుంది అని మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ శాలరీ ఇచ్చారు చూడండి. టోటల్ CTC అనేది 8,64,740 రూపీస్ అనేది ఇచ్చారు. తర్వాత శాలరీ, అలాగే మనకు NPS బ్యాంక్ కాంట్రిబ్యూషన్, తర్వాత గ్రాట్యుటీ, మెడికల్, తర్వాత ఇయర్లీ మెడికల్ ఎయిడ్, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ కవరేజ్, చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత ఫిక్స్డ్ CTC ఎంత, తర్వాత వేరియబుల్ CTC అలా డిపెండ్ అపాన్ మన లొకేషన్కి సంబంధించి ఇదంతా ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1000 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్, అప్లికేషన్ ట్యాక్సెస్ అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అనేసి మనకు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. మన నేమ్ ఉంటుంది కదా, ఇక్కడ మన నేమ్ రాసేసి ఈ ఫార్మేట్ని అంతా మనం కాపీ పేస్ట్ చేసేసి PDFలో తయారు చేసేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఇదండి ఇవాళ వీడియో. ఇంకా ఇక్కడ నుంచి రాబోయే వీడియోస్ అన్నీ మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాం. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు ఇవన్నీ యాజ్ యూజువల్ మామూలే ఉంటుంది. ఓకేనా, మన ఛానల్ని చూస్తున్నవారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జాబ్స్ అనేటివి ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో మనకు తెలియదు కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. ఓకేనా, డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.